హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారంతా, బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇక్కడ నా ఫేస్లోనే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. నేనైతే ఫస్ట్ టైం యూట్యూబ్ కోసం వచ్చేసి ఒక ప్రోడక్ట్ని అయితే మీషోలో ఆర్డర్ చేశాను. ఈ వీడియో దాని రివ్యూ అనమాట. అండ్ దాన్ని మీకు కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అండ్ మీ క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియో. అండ్ నేనైతే చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ టైం ఆర్డర్ మీషో కోసం తీసుకోవడం అని చెప్పేసి చాలా హ్యాపీ అనమాట. అసలు నా ఫేస్లోనే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. అసలు స్మైల్ ఏంటో నాకే అర్థం కాలేదు. అసలు అట్లా స్మైల్ వచ్చిందో కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రోడక్ట్ కూడా చాలా చాలా బాగుండింది. అండ్ ఇప్పటిదాకా చెప్పాను కదా, ఇంకెందుకులే రివీల్ చేసేస్తున్నా. నేను వచ్చేసి ఛానల్ కోసం అయితే ట్రైప్యాడ్ ఒకటి బుక్ చేసుకున్నాను మీషోలో. అండ్ ఇది క్వాలిటీ ఉంది, అసలు ప్రీమియం క్వాలిటీ అని చెప్పచ్చు. చాలా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు ఎంత అంటే నేను పెట్టిన అమౌంట్కి ఇదైతే చాలా వర్త్ అయిందనే చెప్తాను. అండ్ ఇన్ని రోజులు ఇది లేక నాకు వీడియోస్ ఎంత ఇదైనాయో అసలు. అంటే కొంచెం షేక్ అవ్వడం, అంత క్లారిటీ లేకపోవడం. అండ్ మాకు ఇంట్లో కూడా లైటింగ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే బయట వెంటిలేషన్ ఇంట్లో బాగా వస్తుంది, కానీ నైట్ టైం కానీ లైట్ వేసుకున్నప్పుడు కానీ ఇంట్లో లైటింగ్ అనేది తక్కువగా ఉంటుంది. వెంటిలేషన్ బాగానే ఉంటుంది, కానీ లైటింగ్ అంతా తక్కువగా ఉంటుంది. అంటే కొన్ని మూమెంట్స్ ఏంటంటే వెంటిలేషన్లో బాగుంటాయి, మంచిగా వస్తాయి అన్నమాట. కొన్ని మూమెంట్స్ ఏంటంటే ఇంట్లో లైటింగ్ వల్ల ప్రభావితం అయ్యి కొన్ని ఉంటాయి. అది కూడా ఎట్లా అనేది ఈ వీడియో ఎండింగ్లో మీకు తెలుస్తుంది. అంటే వెంటిలేషన్ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది, దీని యొక్క లైటింగ్ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది నాకు ట్రైప్యాడ్ యూజ్ చేయడం వల్ల అనేది. అండ్ ఫైనల్గా అయితే ఇది ట్రైప్యాడ్కి రింగ్ లైట్ అనమాట. ఈ రింగ్ లైట్ చాలా బాగుండింది. అసలు నాకు ఈ ట్రైప్యాడ్ ఎట్లా వాడాలో కూడా తెలియదు. నాకైతే వీళ్ళకి కూపన్ ఇచ్చారు. ఈ కూపన్ ఎట్లా మనం వాళ్ళు ఏదైనా నెంబర్ చెప్తారు, అది నొక్కాలి. దీనికి 5 స్టార్ రేటింగ్ ఇవ్వడం అట్లా చేయాలన్నమాట. సో ఖచ్చితంగా దీనికైతే 5 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు. అంత బాగుంది ప్రోడక్ట్ అయితే. క్వాలిటీ కూడా సూపర్ అంటే సూపర్, అసలు పేరు పెట్టడానికి లేదనమాట, అంత బాగుండింది. ఇది వచ్చేసి మొబైల్కి అటాచ్ చేసుకోవడానికి, మొబైల్ ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవడానికి మంచిగా ఉంది, మంచిగా టైట్గానే ఉంది. అండ్ వచ్చేసి ఈ రింగ్ లైట్ చూసారా, దీనికి వైర్ కూడా ఇచ్చారు. మనం దీన్ని ఇట్లాగా కనెక్ట్ చేసి మనకు లైటింగ్ కావాలనుకున్నప్పుడు వీడియో అయితే షూట్ చేసుకోవచ్చు. అండ్ రింగ్ లైట్ లేకుండా కూడా మనం వీడియోస్ అయితే షూట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం బయటకు వెళ్ళినప్పుడు అట్లా కావాలనుకున్నా కూడా తీసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఫోన్ పర్పస్సే. ఇందులో మనం కెమెరా యాడ్ చేసుకోవడానికి అయితే కుదరదు అనమాట, జస్ట్ ఫోన్కే మంచిగా అయితే సెట్ అవుతుంది. అండ్ ఈ వైర్ ఇచ్చేసాడు. ఈ వైర్కి వచ్చేసి ఒక బటన్ ఇచ్చాడనమాట, అంటే లైట్ షేడింగ్కి ఇచ్చాడు. మొత్తం దీనికి 3 షేడ్స్ వచ్చాయి. చాలా బాగున్నాయి షేడ్స్ అన్నీ కూడా. నాకు కూడా మంచిగా అనిపించింది అనమాట. ఒకటి ప్యూర్ వైట్, కొంచెం డల్ బ్లూ ఒకటి ఇచ్చాడు, ఇంకోటి గోల్డ్ కలర్ ఇచ్చాడు. వీడియోలో నేను యాడ్ చేస్తాను లాస్ట్ ఎండింగ్లో, ఆ వీడియో అయితే చూడండి ఒకసారి. చాలా చాలా బాగుండింది. ఇది వచ్చేసి ఇంకా ట్రైప్యాడ్ అనమాట. అండ్ ఇది కూడా బాగుంది అసలు. నాకు అమౌంట్ ఎంత పడిందంటే ఒక 500 పడింది. 500 అంటే క్యాష్ ఆన్ డెలివరీ అయితే 500 ఇచ్చాడు. అండ్ కార్డు అంటే ఆన్లైన్ పేమెంట్లో అయితే నాకు 450కో 460కో పడింది. ఒక 5 రూపీస్, ఒక 10 రూపీస్ అటు ఇటుగా పడింది. అస్సలు క్వాలిటీ మాత్రం ది బెస్ట్ క్వాలిటీ. అండ్ ఎట్లా చెప్పాలి, ప్రీమియం క్వాలిటీ అనమాట. అస్సలు ఎక్సలెంట్ ఉంది, చాలా చాలా బాగుంది. నిజంగా నేను ఫస్ట్ టైం ట్రైప్యాడ్ తీసుకోవడం అయినా కూడా ఇంత మంచి క్వాలిటీగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే కొంచెం ఏదైనా డ్యామేజ్ ఇష్యూస్ అన్నీ వస్తుంటాయి కదా, అట్లా ఏమో అని అనుకున్నాను. కానీ ఈ ప్రోడక్ట్ మాత్రం అసలు పేరు పెట్టడానికే లేదు. అసలు చాలా బాగుంది. ట్రైప్యాడ్ చూడంగానే కానీ నా ఫేస్లో స్మైల్ వెళ్ళిపోతుంది అనమాట, అంత బాగుంది కూడా. అసలు ఇది పట్టుకుంటేనే మనకు అర్థమవుతుంది ఈ ప్రోడక్ట్ ఎంత మంచిగా ఉంది అని చెప్పేసి. దీన్ని వాడనక్కర్లేదు, జస్ట్ పట్టుకున్నా కూడా మనకు అర్థమైపోతుంది దీని క్వాలిటీ ఎంత ప్రీమియర్ క్వాలిటీ అని. అమ్మో ఇదేదో ఊడిపోయింది, ఇది ఎట్లా అనుకున్నాను. జస్ట్ ఇది మన కింద పీటలకి కింద కాలుకి వస్తుంది కదా, రబ్బర్ అనమాట, అంతే. అంటే షేక్ అవ్వకుండా టైట్గా ఉంటుంది మనం స్టాండ్ కింద ఆనించినప్పుడు, అదనమాట.
అండ్ వచ్చేసి నాకు ట్రైప్యాడ్ ఫిక్స్ చేయడం రాదండి. సో ఇక నేను కుస్తీలు పడుతున్నాను. అండ్ ఆర్డర్ వచ్చిందని చెప్పి ఆగలేక ఆత్రంగా ఓపెన్ చేసేస్తున్నాను. మా వారు ఉంటే మంచిగా ఫిట్ చేసేవాళ్ళు, కానీ మా వారైతే ఆఫీస్కి వెళ్ళాక ఇది వచ్చింది. అంటే మా వారు ఉదయాన్నే వెళ్ళిపోతారు 8 కల్లా ఆఫీస్కి. ఇది వచ్చేసింది 10-10:30 అట్లా వచ్చింది అనుకుంటా. ఇంకా నేనైతే అస్సలు ఆగలేక ఆత్రంగా ఓపెన్ చేశాను. ఏదో కొంచెం కొంచెం తెలుసు నాకు, అట్లా అని చెప్పి ఓపెన్ చేశాను. బట్ ఇది కొంచెం పైకి పోవాలా, నేను ఇట్లా పెట్టాను మంచం మీద కదా, నిలవలేదనమాట. ఇంక నేను పైకి లేసి ఒకసారి చూపిస్తున్నా. ఎందుకంటే ఇట్లా అది ఇట్లా పైకి అంటే అప్పుడు మనకు కాళ్ళు సక్రంగా నిల్చుంటాయి. నాకు ఈ విషయం తెలియలే, తర్వాత చూసా అంటే గుర్తొచ్చింది. మీషోలో కూడా ఇట్లానే పైకి లేసింది, ఇది నానుకుంటుందని చెప్పి ఇట్లా పైకి అంటే అది మూవ్ అయింది. పూర్తిగా పైకి అంటే అప్పుడు ఇట్లా నిలబడింది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా ఈ రెండింటిని అటాచ్ చేస్తున్నా, రింగ్ లైట్ అండ్ ట్రైప్యాడ్. సో ఇది కూడా నాకు తెలియదు పెద్దగా, ఇది సెట్ చేయాలా అది సెట్ చేయాలా అన్న విషయం. నాకు కొంచెం సెట్ చేయడం రాదండి, అంతా కూడా మా వారే సెట్ చేస్తారు. కానీ ఏంటంటే ఇక్కడ వీడియోకి నేను మాత్రం ఆపుకోలేక అట్లా అదైతే సెట్ చేస్తున్నాను. రింగ్ లైట్ వరకు బాగానే సెట్ చేశాను, బట్ ఈ లోపల ఫోన్కి ఒకటి చిన్నది స్క్రూ టైప్ ఇచ్చాడు. ఆ స్క్రూ టైప్ ఇచ్చింది నాకు అర్థం కాలేదనమాట. సో ఎట్లా వీడియో షూట్ అయింది కదా అని చెప్పేసి దాన్ని తీసేసి ఇదైతే నేను ఫోన్ది మళ్ళీ అటాచ్ చేసి వీడియో అయితే షూట్ చేశాను. దీన్ని అయితే నేను కంప్లీట్గా ఇది ఫిట్టింగ్ అదంతా కూడా నేను ఇంకొక వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. బట్ ఈ రోజుకైతే ఇదనమాట వ్లాగు. అండ్ చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ అండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని కూడా లైక్ చేసి మీకు ఏదైనా కొంచెం నచ్చితే లైక్ కామెంట్ చేయండి. అండ్ ఏదైనా కొంచెం టాపిక్ చేంజ్ చేయాలన్నా కూడా నాకు కామెంట్ చేస్తే నేనైతే కొన్ని చేంజెస్ అన్నిటిని కూడా కరెక్ట్ చేసుకుంటూ ఉంటాను. అండ్ ఇక్కడ అదే చూస్తున్నాను, ఇది ఎక్కడ సెట్ చేయాలా ఎట్లా సెట్ చేయాలా అనేది నాకు అసలు అర్థం కాలేదనమాట. ఇది వచ్చేసి మూవింగ్కి పెట్టాడు, అది అర్థమైంది. అది వెనక ముందు చూసుకుంటున్నా, ఎక్కడ ఏం పెట్టాలో తెలియదు కదా. సో అందుట్లో ఇది ఫస్ట్ ట్రైప్యాడ్ అవ్వడం. అండ్ నాకు అంత అవగాహన లేదనమాట ట్రైప్యాడ్ ఎట్లా ఫిట్ చేసుకోవాలి ఏంటి అనేది. కానీ ఏదో వీడియో తీయాలి అని చెప్పేసి అన్బాక్సింగ్ వీడియో అయితే పెట్టాను అనమాట. కానీ పర్లేదు బాగానే సెట్ చేశాను, బట్ ఒక్క స్క్రూ మాత్రం మిస్ అయింది. అది మా వారు వచ్చాక ఈవినింగ్ సెట్ చేస్తానులే, కానీ మా వారు సెట్ చేసేస్తారు, ఇంకా చక్కగా ఉంటుంది. ఇదిగో ఇది ఫోన్ హోల్డర్ అనమాట. ఈ హోల్డర్ వచ్చేసి మనకు ఫోన్ని మనం రొటేట్ చేసుకోవడం, ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కెమెరా, ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ ఫోన్ని మనం వీడియో షూట్ చేసుకునేటప్పుడు ఏ వైపుకైనా కూడా మనం ఈజీగా మూవ్ చేసుకోవడానికి అనమాట. ఇక్కడ ఇందా పెట్టిన స్క్రూ తీసేసి ఇంకా ఈ ఫోన్ హోల్డర్ని అయితే ఇక్కడ నేను సెట్ చేస్తున్నాను. అది ఎక్కడ పెట్టాలనేది నాకు అసలు అర్థం కాలేదు. నేను యూట్యూబ్లో అయినా చూసి ఈలోపు చూస్తానమాట. మా వారు వచ్చేలోపు సెట్ చేయగలిగితే సెట్ చేస్తాను, లేదంటే ఇంకా మా వారు వచ్చిన తర్వాత అయితే నేను ఇది సెట్ చేస్తాను అనమాట. అండ్ ఈ ట్రైప్యాడ్ ఫైనల్ లుక్ అయితే ఇది. అండ్ ఇక్కడ కనిపిస్తుందా లేదని చెప్పేసి కొంచెం జూమ్ చేశాను. అండ్ ఒకసారి పెట్టి చూద్దామని చెప్పి లైటింగ్ కూడా పెట్టడానికి చూస్తున్నాను. కానీ దీనికి ప్లగ్ ఇవ్వలేదు. ప్లగ్ ఇవ్వకుండా మనం ఫోన్కి ఉంటుంది కదా ఛార్జింగ్ పెట్టుకునేటి గుబ్బ, దానికి కనెక్ట్ ఇచ్చాడనమాట. మనం ఫోన్ ఎట్లయితే ఛార్జింగ్ పెట్టుకుంటామో దీన్ని కూడా అలానే ఛార్జింగ్ పెట్టుకోవాలా. సో ఇక్కడ దీని పిన్ని వేరే, ఇది వచ్చేసి నా ఫోన్ అనమాట ఛార్జింగ్ వైరు. బట్ ఇది దీనికి సెట్ అవ్వలేదు. ఇంకా వెంటనే మా వారి ఛార్జింగ్ వైర్ అయితే ఎత్తుక్కుంటున్నాను. ఇంకా మా వారి ఛార్జింగ్ వైర్ కూడా పక్కన కుర్చీలో ఉండేసరికి ఇది సెట్ అయిద్దేమో అని చెప్పి చూశాను. ఇదైతే మంచిగా సెట్ అయింది. అండ్ ఒకసారి పెట్టి చూద్దాము, అంటే ఇక ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు క్వాలిటీ బాగుంది అన్నీ బాగున్నా ఒక్కొక్కసారి కొన్ని బెడ్స్ కొట్టే ఉంటాయి కదా, అందుకనేసి ఇక్కడ చూస్తున్నాను. ఈ లైటింగ్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను, నాకైతే అర్థమైంది. కాకపోతే మీకు జస్ట్ ఇట్లా ఇన్ఫార్మ్ లాగా ఉంటుందని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. సో ఇదైతే లైట్ వేసాను, కంట్లో ఏదో పడింది, ఇంకా అది అట్లా కొంచెం కన్నట్లా నలుపుకున్నాను. వీడియో ఆపలేం కదా, అంతే అనమాట. సో ఇప్పుడు ఈ ట్రైప్యాడ్ లైట్ అనమాట, ఇది చూసారా ఎంత బాగుంది. ఇది నా హైట్ కాదు, సో నాకన్నా కొంచెం హైట్ వస్తుంది. దీని హైట్ వచ్చేసి అరౌండ్ 7 ఫీట్ హైట్ అయితే వస్తుంది. నేనైతే 5.5 కదా, నేను వీడియోలో కనిపించదని చెప్పేసి హైట్ తక్కువగానే పెట్టాను. అండ్ దీని షేడ్స్ చూసారా ఎంత బాగున్నాయో కదా, అసలు చాలా చాలా బాగున్నాయి. ఫేస్ కూడా మంచిగా గ్లో ఉంది. ఈ లైటింగ్ వల్లే కొంచెం ఫేస్ మంచిగా అయితే బ్రైట్ అవుతుంది. అంటే అంటే మామూలుగా మనకు వెలుతురు పడింది కదా ఇంట్లో, వెంటిలేషన్కి అండ్ ఇంట్లో ఉన్న లైటింగ్ కన్నా కూడా ఇది డైరెక్ట్గా ఫేస్ మీద పడి
ఆ లైటింగ్ ఎఫెక్ట్ అనేది ఫేస్ మంచి క్లియర్గా బ్రైట్గా మంచిగా కనిపిస్తుంది అనమాట. సో మనం వీడియో షూట్ అయ్యేటప్పుడు ఇలాంటి ఒక లైటింగ్ ఎఫెక్ట్ అనేది ఉందంటే మన వీడియోస్ కంప్లీట్గా ఆడియన్స్కి మంచిగా రీచ్ ఉంటుంది. చూసే వాళ్ళకి కూడా ఇంకాస్త అంటే అట్రాక్షన్గా అనిపిస్తుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది. అండ్ ఈ ట్రైపాడ్ అంతా వచ్చేసి చాలా బాగుండింది. అండ్ కాస్ట్ కూడా పెద్దగా అనిపించలేదు. దీనికి పెట్టే మనం 550 రూపీస్ కాస్ట్కి ఇదైతే చాలా వర్తబుల్ అని చెప్తాను. చాలా చాలా బాగుండింది. లైటింగ్ షేడ్స్ కూడా చాలా చక్కగా వచ్చాయి. అండ్ దీనికి వచ్చేసి 3 షేడ్స్ ఉన్నాయి. వైట్, లైట్ స్కై బ్లూ కలర్ షేడ్ ఒకటి ఇచ్చారు, ఇంకొకటి గోల్డ్ షేడ్. నాకైతే గోల్డ్ షేడ్ చాలా నచ్చేసింది. చాలా చాలా బాగుండింది. అసలు అంటే ఒక ఫంక్షన్ లుక్ ఉంటుంది కదా, అట్లా వచ్చిందనమాట గోల్డ్ షేడ్ అయితే. ఇంకా వైట్ షేడ్ అయితే మంచిగా క్లారిటీగా ప్రతి వీడియోకి కూడా మనం ఎక్కువ వైట్ షేడే వాడుతుంటాము. బట్ కొన్ని ప్లేసెస్లో సిచ్యువేషన్స్లో ఈ గోల్డ్ షేడ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ వచ్చేసి ఫైనల్ లుక్ ఇదనమాట. అండ్ చెప్పాను కదా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.